వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను శ్రీహరి. మనతో ఉన్నటువంటి అతిథి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర గారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు శ్రీహరి గారు. మీ సేవా కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? బాగున్నాయి. అంటే చాలా కాలం అయింది రిటైర్ అయిపోయి, అందుకు ఇంట్లోనే ఉన్నాను. అదర్వైజ్ పెద్ద ఇదే యాక్టివిటీ ఏదో కొంచెం సత్సాయి ఆర్గనైజేషన్లో కొంచెం వర్క్ చేస్తున్నాను. సార్, ఒక సందర్భం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 1 కంటే ఈ రోజుకి 30 ఏళ్ళు అవుతున్నటువంటి నేపథ్యం, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, ఇవన్నీ కూడా అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మీరు డీజీపీగా ఉన్నటువంటి పరిస్థితి. సో మిమ్మల్ని డీజీపీగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడానికి, ఎంపిక చేసుకోవడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, కారణాలు ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారి విశేషం, చాలా గొప్ప విషయం అండి. 30 years సీఎంగా ఆయన అయ్యారంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. కొద్దిమంది రాజకీయ నాయకులకి ఇది ఉంటుంది, అంతగా ఉండడం. ఆంధ్రప్రదేశ్లో అయినారు, మళ్ళీ సెపరేట్ ఆంధ్ర అయినా కూడా సీఎం అయ్యారు. ఆయనలో ఒక గొప్ప విషయం ఏంటంటే చాలా ముందు చూపుతో చేస్తారు ఏదైనా కూడా. నేను ఆయన్ని తెలుగుదేశం జనరల్ సెక్రటరీగా ఉండేవారు. నేను ఎన్టీ రామారావుతో ఇంటెలిజెన్స్ హెడ్గా ఉండేవాడిని. అవును. అప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఎన్టీ రామారావు గారితో. చాలా మటుకు ఎన్టీ రామారావు గారిని, రాజకీయ అనుభవం లేనివారు, ఈయనకి బాగా రాజకీయ అనుభవం ఉన్నది, సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఈయన. సో చాలా విషయాల్లో దీని పర్యవసానం ఏమిటి, ఇలా చేస్తే ఆఫ్టర్ 1 month ఎలా ఉంటుంది, 2 months ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు చెప్పేవాడు ఆయన. ఈ విషయాలు తొందరపడకూడదు, తొందరపడితే ప్రమాదం, ఇలా కొంచెం కంట్రోల్ చేసేవాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినాక నేను చూసింది ఏంటంటే, దేంట్లో అయినా మనం ఎక్సెల్ అవ్వాలి. ఓకే. అంటే అవర్ షుడ్ బి ది బెస్ట్ అనేవాడు. మొదట్లో మాకు ఆశ్చర్యం వేసేది, ఏంటి ఆయన అంటే ఇప్పుడు ఏదైనా పోలీస్ ఫోర్సే ఉంది, లేకపోతే ఇంకొక రెవెన్యూ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఉంది, ఏదైనా వీ షుడ్ బి ది బెస్ట్, మనం వీ షుడ్ బి సెకండ్ టు నన్ అనే ధోరణి ఉండేదండి. ఓకే. సో ఆ ధోరణితోనే అంటే మీరు చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద రకరకాల పొజిషన్లు చూస్తుంటారు మీరు. సో వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉండేది సార్ పరిపాలన పరంగా? బేసిక్గా ఇదే. ఆయన వచ్చింది చాలా క్రిటికల్ టైంలో వచ్చారు చంద్రబాబు నాయుడు సీఎం అవడం. తర్వాత నిలదొక్కొని తన ముద్రంటే ఓటు వేశాడు. మళ్ళా ఎలక్షన్స్లో గెలిచాడు. మంచి అపోజిషన్ కాంగ్రెస్ ఉంటే కూడా గెలిచాడు వాళ్ళ మీద. సో ముఖ్యంగా ఆయన ఏంటంటే మంచి ఆఫీసర్స్ని తన పక్కన పెట్టుకునేవాడు. తర్వాత వాళ్ళకి నిర్దిష్టమైన ఒక గోల్స్ పెట్టేవాడు. గోల్ సెట్టింగ్ ఉండేది ముందు, దానికి తగినట్టు వర్క్ చేయాలని చెప్పేవాడు. అప్పుడు ఇవ్వాల్సిన సహకారం గవర్నమెంట్ నుంచి ఇచ్చేవాడు. సో నాకు సెలెక్ట్ చేసినప్పుడు కూడా, మిమ్మల్ని హెచ్దే ద్వారానే ఎందుకు డీజీపీగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది? నాకు సెలెక్ట్ చేసినప్పుడు కూడా నేను సీనియర్ మోస్ట్ కాదు, కానీ ఆయన నాకే ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు క్రైమ్ హెడ్ ఏదైనా ఉండేవాడిని. ఒకరోజు పిలిచి చెప్పారు నాకు, ఇలాగా నెక్స్ట్ నువ్వే డీజీ అవుతున్నా, నేను ఆర్డర్ ఇస్తాను నేను పలానా రోజున. ఇదే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఏంటి సార్ అని నా ఆటోబయోగ్రఫీ పుస్తకంలో కూడా రాశాను అది. ఓకే. అంటే ఆయన ఏమన్నాడంటే, ఎక్కువ సర్వీస్ నీకు ఉంది, సో నువ్వేది చెప్పినా డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు సంవత్సరంన్నర ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళంతా తెలుసుకునేటప్పుడు 6 నెలలు పడుతుంది. తర్వాత నేను వెళ్ళిపోతున్నాడు లేదా ఇంకో 6 నెలల్లో ఏంటి పెద్ద మనం, ఆయనకు కూడా ఇంట్రెస్ట్ పోద్ది, ఇంకో 6 నెలలు ఇంటర్ అయిపోతానని. సో అలాంటివి నేను చేయాల్సి నాకు ఇప్పుడు చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. నక్సలైట్ ప్రాబ్లం ఉంది, స్టేట్లో చాలా బీభత్సం సృష్టిస్తున్నారు, పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నారు. సో ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. అంటే అనుభవంతో పాటు ప్రతిభను కూడా గుర్తించి పోస్టింగ్లు ఇచ్చేవారు అనుకోవాలా, లేకపోతే వారితో మీకున్న అనుబంధం పరిచయం? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు.
అందుకు నేను ఇస్తున్నాను. ఓకే. బికాజ్ మీకు లాంగ్ టెన్యూర్ ఉంది, ఇదే అన్నట్టు లాంగ్ టెన్యూర్ ఉంది. సో మీరు చెప్పింది సీరియస్గా తీసుకుంటారు డిపార్ట్మెంట్. అండ్ నాకు సస్టైన్డ్గా ఈ డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ కావాలి అని అన్నాడు. అంటే శాంతి భద్రతల పరంగా సార్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి? చాలా ఘోరమైన పరిస్థితి. పోలీస్ స్టేషన్స్ అటాక్ చేసేవాళ్ళండి. పోలీస్ స్టేషన్ అటాక్ చేసి కానిస్టేబుల్ చంపేసేవాళ్ళు. చాలా నేను తర్వాత ఇంపార్టెంట్ రోడ్స్ వరంగల్ హైదరాబాద్ రోడ్ మధ్యన ఇది పెట్టి మందు బాధలు పెట్టి పేయించారు ఒక వ్యాన్ని. చాలామంది చచ్చిపోయారు. డీజీపీగా సార్ మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టాస్క్ ఏంటి సార్? టాస్క్ అంటే ఇదేనండి, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆయన ఉద్దేశం ఎప్పుడు మొదటి నుంచి కూడా. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా ఉండేది అంత ముందర, ఆ కమ్యూనిస్ట్ రాజ్యం మొదట్లో చాలా ఘోరాలు అయినవి, ఆ ఇండస్ట్రీ అంతా వెళ్ళిపోయింది కలకత్తా నుంచి. ఇవన్నీ ఆయన స్టడీ చేశాడు ఆయన. సో నేను చాలామందిని ఆహ్వానిస్తున్నాను, చాలామందిని ఇక్కడ రమ్మంటున్నాను, ఇది బిల్డప్ చేస్తాను అని చాలా పట్టుదలతో చేసేవాడు ఏదైనా. సో దీనికి లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే రోజుకు ఒక దగ్గర మందు బాధలు వెళ్తుంటే, రోజుకు ఒక దగ్గర పోలీస్ కానిస్టేబుల్ చనిపోతుంటే ఎవడొస్తాడు ఈ స్టేట్కి? సో ఇది ప్రధానమైన సమస్య. ఇది అంటే ఏంటి సార్ మావోయిస్టుల పైన మీరు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మీరు డీజీపీగా అయిన తర్వాత వారిని కంట్రోల్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యలు ఏంటి? అప్పుడు చాలా చర్యలు తీసుకున్నాను నేను. దానికి నాకు చాలామంది క్రెడిట్ నాకు ఇస్తారు మా డిపార్ట్మెంట్లో కానీ రాజకీయంగా కానీ. బట్ నేనంటాను రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ కూడా ఉండబట్టి మనం చేయగలిసాం. అంటే ఎందుకు అడిగానంటే సార్, చంద్రబాబు గారి పైన అలిపిరిలో ఇదే అంశం పైన అటాక్ జరిగింది. అవును. ఎందుకంటే వారందరూ కూడా ఆ స్థాయిలో కక్ష కట్టినటువంటి పరిస్థితి. డెఫినెట్లీ వాజ్ అ టార్గెట్. వీ న్యూ ఇట్. అంటే ఆయన నేను అందరూ టార్గెట్స్ వాళ్ళకి. ఎందుకంటే ఇంత 40 సంవత్సరాలుగా బిల్డప్ చేసిన మూవ్మెంట్ని పూర్తిగా లేకుండా చేస్తాం కదా. వాళ్ళందరూ బయటకు వచ్చారు, సరెండర్ పాలసీ పెట్టాం, సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయినా మీకు ఇబ్బంది పెట్టాం అన్నాం, అలాగే ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి. సో ఇలాంటివి బట్ ఎందుకు ఎక్కువ చేయగలిసామంటే ఏ ప్రపోజల్ తీసుకెళ్ళినా ఇది స్ట్రెంథెన్ అవ్వడానికి వెంటనే ఒప్పుకునేవాడు. గవర్నమెంట్ తరఫున జియో ఇచ్చేవాడు. ఏది నిన్ను అడిగినా, యాక్సిలరేట్ ప్రమోషన్ ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ స్టాండింగ్ వర్క్ చేసిన వాడు టార్గెట్ అయిపోతాడు వాడు. అలా ఎంతోమంది ఎస్ఐలు కానిస్టేబుల్ చచ్చిపోయారు. బికాజ్ టార్గెట్ చేసి చంపుతారు వాళ్ళని. జిల్లాలో మరి పనిచేయాలి కదా వాళ్ళు. అలాంటప్పుడు ఎలా? సో ఈ యాక్సిలరేట్ ప్రమోషన్ పెట్టాం. ఓకే, ఒప్పుకున్నారు గవర్నమెంట్. మంచి హోమ్ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు. మొదట మాధవరెడ్డి ఉండేవాళ్ళు, తర్వాత దేవేంద్ర గౌడ్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు చెప్పింది ఉన్నట్టు ఈయన ఒక సబ్ కమిటీ కూడా వేశాడు. ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ. పెద్దానికి క్యాబినెట్ రాక్కర్లేదు, లేట్ అవుద్ది, సబ్ కమిటీలో మీరు డిసైడ్ చేసుకొని జియో ఇచ్చి చేయండి అన్నాడు. సో ఆ విధంగా కంప్లీట్ సపోర్ట్ ఉండేది. సార్ ఇక్కడ మావోయిస్టులు అనేదే కాదు సార్, ఇక హైదరాబాద్ సిటీ విషయంలో కూడా అప్పటి వరకు శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, చాలా రాజకీయ పరంగా ఏదైనా మార్పులు జరిగిన కూడా పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ విషయంలో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకున్నారు? శాంతి భద్రతలపై ఇక్కడ ఎలాంటి ఫోకస్ పెట్టారు అప్పట్లో? అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక సైడ్ సపోర్ట్ చేయము, ఉన్నది ఉన్నట్టు మనం బిహేవ్ చేస్తాం. వాడు ముస్లిం అయినా హిందూ అయినా అందరినీ ఒకలాగా చూడాలని ఇది అంటే ఆ తారతమ్యం లేకుండా. అసలు తెలుగుదేశం పాలసీలోనే అది లేదండి. అది టైం నుంచి కూడా అది ఆ ఫీలింగ్ లేదు. సో ఈయన కూడా అలాగే ఎవరిని ఒక గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకో ఏడిపించడం, లేదా వీడిని సపోర్ట్ వాడిని ఏడిపించడం అలాంటివి చేసేవాడు కాదు ఈయన. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే రూత్లెస్గా ఉండాలా, అది వెంటనే కంట్రోల్ చేసేయాలి అంతే. ఎందుకంటే సార్ రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, అంటే ఓట్ బ్యాంకు, రాజకీయ రకమైన ఒత్తిళ్లు ఏదైనా చేయాలంటే కొంత ప్రతిబంధకంగా ఉంటాయి, డిపార్ట్మెంట్కి పెద్ద ఛాలెంజ్. సో అట్లాంటి సమస్యలు ఎక్కువ ఈయన డెవలప్మెంట్ పెట్టేవాడు దృష్టి. ఓకే, వాళ్ళకి ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలా, వాళ్ళ దగ్గర ఇంకేవో పని ఇది చేయాలా అని ఆ దృష్టి అంతా డెవలప్మెంట్ మీద పెట్టాడు ఆయన. రాజకీయంగా ఒత్తిళ్ళు అవన్నీ ఏదో ఎలక్షన్ టైంలో ఉంటుంది. మిగతా అప్పుడు మనం చూడవలసింది ఆ ముస్లిమ్స్ కూడా డెవలప్ అవ్వాలా, వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, వాళ్ళకి ఏం కార్యక్రమం చేయగలం.
ఎందుకు అడిగానంటే సార్ తమ రాజకీయ కార్యకలాపాలకి తమ ఉన్నతి కోసం హైదరాబాద్లో అల్లర్లు సృష్టించినటువంటి సంస్కృతి కూడా రాజకీయ వ్యవస్థలో ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులను ఎట్లా ఈయన అసలు ఒప్పుకునేవాడు కదా అలాంటివి. అంటే షార్ట్ టర్మ్ మేము చూసేవాడు కదా ఆయన. ఓకే, లాంగ్ టర్మ్గా మనం ఏం చేయాలా, ఎలా ఉండాలా, బాగుండాలా, మన మన యాక్టివిటీ ఎలా ఉండాలా అని ఇలాగ ఇదే ఆలోచనతో చాలా బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చాలా గొప్పగా అయినాయి అప్పుడు ఆ టైం. అంటే మరొక అంశం, అందుకే రెండోసారి ఆయన ఎలక్ట్ అయ్యాడు అప్పుడు. ఓకే, శాంతి భద్రతల విషయంలో ఒక ఛాలెంజ్ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి వల్ల, అంటే ఆ పార్టీలో ఈ పార్టీలో ఏ పార్టీలోనైనా వాళ్ళు కలిసిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఫ్యాక్షనిజం పైన చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఎట్లా ఉండేది, దాన్ని కంట్రోల్ చేసేదానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? అంటే ఫ్యాక్షన్ కూడా ఆయన అందుకు గొప్పతనం ఏంటంటే ఇది కరెక్ట్ అంటే మనకు సపోర్ట్ చేసేవాడు. బేసిక్గా అది ఆ సపోర్ట్ ఒకటి వచ్చేది. ఎంతోమంది ఎస్పీలు వాళ్ళు చాలా గట్టిగా చేసేవాళ్ళు ఫ్యాక్షన్. సో ఈయన పార్టీ వాళ్ళు ఊరుకోరు కదా. అవును, అదే వాడిని తీసేయాలనేవాడు, లేకపోతే ఒక లేడీ ఉంటే ఆవిడ తీసేయాలనేవాడు. ఈయన కూడా పొలిటికల్ ప్రెషర్స్ కొన్ని ఉంటాయి కదా, మరి ఆయన పూర్తిగా ఇగ్నోర్ చేయలేడు కదా. సో మాకు మీటింగ్ పెట్టేవాడు, పెట్టి అడిగేవాడు, చాలా ఎక్సెస్ అయిపోతుంది, నాకు చాలా ప్రెషర్స్ వస్తున్నాయి అండ్ మేబీ వీ హ్యావ్ టు షిఫ్ట్ హిమ్ ఆర్ హర్ ఏదో అలాగా అంటే అన్నవాడిని, సార్ బాగా చేస్తున్నారు, ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ అవుతుంది, రుత్లెస్గా వెళ్తున్నామే, మరి ఇలాంటప్పుడు మీరు తీసేస్తే అది చాలా రాంగ్ సిగ్నల్ వెళ్తుంది, మరి మీరే చెప్పారు కదా ఇవన్నీ కంట్రోల్ అవ్వాలని అంటే వినేవాడండి పాపం. ఓ, వినేవాడు. అంటే మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేవారా ఇది ఇలా చేస్తే బాగుంటుంది? మీటింగ్స్లో చెప్పేవాళ్ళం, మీటింగ్ చెప్పేవాళ్ళం మేము. ఆయన మీటింగ్ పెట్టేవాడు ఇలాంటి వచ్చినప్పుడు, ఇంటెలిజెన్స్ నన్ను పిలిచి. అంటే పోలీసు ఉన్నతాధికారులు చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి వినేవారు. చెప్పేవాళ్ళం మేము, ఇది చేస్తే ఈ అంటే ఇప్పుడు కరప్షను వెధవ పనులు చేసిన వాళ్ళకి మేము సపోర్ట్ చేయం. బట్ డిపార్ట్మెంట్ ఫ్యాక్షన్ కంట్రోలే ఉందనుకోండి, అవును, కొంచెం ఎక్సర్సైజ్ ఇక్కడక్కడ ఉండొచ్చు కానీ బట్ ఉద్దేశం కంట్రోల్ చేయడానికి మంచి మెజర్ తీసుకుంటారు. ఎందుకంటే సార్ మంత్రులు, శాసనసభ్యులు వారి దగ్గర నుంచి ముఖ్యమంత్రికి సహజంగా ఒత్తిళ్లు ఉంటాయి. చాలా అలాంటప్పుడు ఆ ప్రభావం మీ మీద ఏమైనా ఉండేదా? మీటింగ్ పెట్టేవాళ్ళం మేము. మీటింగ్ పెడితే మా సైడ్ స్టోరీ వినేవాడు ఆయన. ఓకే, విని ఇప్పుడు మార్చేస్తే ఒక చెడ్డ ప్రభావం వస్తుంది, మనం ఇంత చేస్తాం అది చేస్తామని మీరు మీటింగ్లో చెప్పి పబ్లిక్లో చెప్పి మరి గట్టిగా చేస్తున్నాను తీసేస్తే ఏమిటి వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారు మీరు అని మేము మా సైడ్ నుంచి 1, 2, 3, 4 ఇలా పాయింట్స్ చెప్పేవాళ్ళం. అది వినుకునేవాడు. వినుకొని సరే నేను మా వాళ్ళు చెప్తాలండి అనేవాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు సహజంగా అధికారులతో పనిచేయించడంలో బాగా ఒత్తిడి తెచ్చేవాళ్ళు, లేదా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేవాళ్ళు, ఈ రకంగా ఒక ముద్ర కూడా ఉండేది ఇంతకు ముందు. సో పోలీసు విషయంలో, హోంశాఖ విషయంలో ఎలా ఉండేవాళ్ళు? పోలీసులు ఎక్కువ మా మీద వదిలేసేవాడు ఆయన. అంటే వీళ్ళు బాగా చేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ వస్తే ఇంక ప్రతిదానిలో ఆయన దూరేవాడు కాదు. ఏదైనా ఆయనకు వస్తే నెగిటివ్ న్యూస్ అయినా ఐటమ్ వచ్చినా లేకపోతే ఎవరైనా వాళ్ళ మనుషులు చెప్పినా అడిగేవాడు, ఏంటి ఇలాగైంది, ఇదే ఎందుకు ఇలాగైంది అని. చెడ్డ అయితే వెంటనే వీ టు పనిష్ హిమ్ అండ్ ట్రాన్స్ఫర్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అదర్వైజ్ బై అండ్ లార్జ్ వినేవాడు అండి అన్నీ. విని దాని ప్రకారం ఒక క్రైసిస్ సిచ్యువేషన్ చెప్తాను. ఇక్కడ ఈస్ట్ గోదావరి ముద్రగడ్డ పద్మనాభం స్ట్రైక్, హంగర్ స్ట్రైక్, ఏది కాపు దీని. ఓకే, అది పెద్ద ప్రెషర్ కదా వాళ్ళ కాపు ఎమ్మెల్యేస్కి వాళ్ళందరికీ. రివాల్వర్ పెట్టుకుంటాడు అక్కడ, ఏం నిజంగా తిండు. ఆయన చూసి భార్య కూడా తిందు. ఎలా అయిపోతుంటే మరి అతను హెల్త్ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా మాకు. సో ఈయనకి ఒకసారి వెళ్ళి కలిసి చెప్పాం, ఇదేంటి సార్ ఇలా అయిపోతుంది, మీరు కొద్దిగా టూర్ అది వెళ్ళేది ఉంది నెక్స్ట్ 1 or 2 daysలో, మరి లా అండ్ ఆర్డర్ అయితే మేము చాలా గట్టిగా ఉంటాం, మేము ఉండాలి, మేము మరి ఏదైనా మనం చేయాలి, వీటికి కాంప్రమైజ్ అంటే వినేవాడు. మరి ఉండండి మా వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి అని వాళ్ళతో మాట్లాడి సరే అన్నాడు. రాత్రి 11 గంటల 12 గంటలకి సార్ట్ అవుట్ అయితే నాకు వెళ్ళి ఏదో నిమ్మకాయ రసం వేసి అది మానేశాడు. మానేసినాక వెంటనే ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు.
అంటే అలాంటి సన్నివేశాల్లో చెప్తే వినేవాడండి. అంటే వాళ్ళ ప్రెషర్ చాలా ఉండేది ఆయనకి. ఓకే. అయినా సరే వాళ్ళందరికీ నచ్చజెప్పి ఇలా పర్యవసానాలు ఉంటాయి, సో ఇది ఈ క్రైసిస్ మనం అవాయిడ్ చేద్దాం అని చెప్తే వినుకునేవాడు. విని వాళ్ళ మనుషులు కూడా కన్విన్స్ చేసేవాడు. అది ఆయన గొప్పతనం. అది సార్ అప్పట్లో విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి కార్యక్రమాలు చేపట్టడం లేదా పాలనలో కూడా దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు చాలా మంది దాన్ని హేళన చేసిన వాళ్ళు చేసేవాడు. సో మీరు ఆఫీసర్స్గా ఉండేవాళ్ళు కదా, మీకేమనిపించేది? లేదు అంటే అవి బాగానే మంచి ఒక ప్లాన్ ప్రకారం చేసేవాడు కదండి. ఆ ప్లాన్ నలుగురు తెలిపేవాడు, అందరికీ ఆ దృష్టి తెచ్చేవాడు. లీడర్ అన్నప్పుడు ఒక విజన్ ఉండాలి కదా మరి. సో ఆ విజన్లో తెచ్చేవాడు. అంటే ఒకప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఆ విషయం గురించి ఎక్కువ చర్చలు అవన్నీ చేసేవాళ్ళు. బట్ ఓవరాల్గా ఇస్ ఎ గుడ్ కాన్సెప్ట్. అంటే దిశానిర్దేశం చేయాలి కదా రాజకీయ నాయకుడు అనేవాడు. సో ఆ దిశానిర్దేశం చేశాడు ఈయన. చేశాడు, బాగా చేశాడు. సార్ ప్రపంచమంతా ఐటీ విస్తరిస్తున్న నేపథ్యంలోనే మనకు సైబరాబాద్ అనేది అప్పుడే పురుడు పోసుకున్న పరిస్థితి. సో ఆ విషయంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేశారు, దానికి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు? అయ్యో ఆయన చాలా ప్రయారిటీ ఇచ్చాడండి. అసలు ముందు ఆయన పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ ఉండేటప్పుడే ఆయన ఆ విప్రో వాళ్ళని పట్టుకొని రికార్డులన్నీ కంప్యూటరైజ్ చేశాడు. దెన్ హీ అండర్స్టూడ్ దట్ ఇది చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంది అని అప్పుడు బిల్డింగ్ కట్టడం, అది హైటెక్ సిటీలో. తర్వాత అప్పుడు అతను ఎవరు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఇండియా వచ్చారు. కలిసి ఒక అరగంట వాడితో మాట్లాడి, ఇక్కడ నువ్వు ఏదో ఇది ఉన్నాయి మాకు చాలా టాలెంట్ ఉంది మా పిల్లలకి, నువ్వు పెడితే నువ్వు చాలా ఇది మీకు లాభం ఇవన్నీ చెప్పి ఈ కన్విన్స్డ్ హిమ్. అండ్ హీ బ్రాట్ అండ్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ సెంటర్ అవుట్ సైడ్ అమెరికా ఇక్కడ పెట్టారు వాళ్ళు మైక్రోసాఫ్ట్. దాంతో చాలా బూస్ట్ వచ్చింది. తర్వాత ఈ కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అన్నింటిలో చేశాడు ఆయన, అన్నిట్లో. సార్ అప్పుడు అనుకున్నారా సైబరాబాద్ ఇంతలా విస్తరిస్తుందని? మీరు అనుకున్నాం, ఎందుకంటే ఇట్స్ కరెక్ట్ ట్రెండ్ కదండి అప్పుడు. సో ఆయన ఉన్నప్పుడే సైబరాబాద్ పేరు పెట్టింది ఆయన టైంలోనే పెట్టారు. పోలీస్ డివిజన్ కూడా ఆయన టైంలోనే అయింది. అది సైబరాబాద్ కమిషనరేట్ అవన్నీ ఆయన టైంలో అయినాయి. సో ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ సమస్యలు వచ్చాయి, అవన్నీ కొన్ని బాగా పైకి వచ్చాయి అన్నింటికి. అండ్ ఎవ్రీబడి వాజ్ ఎంకరేజ్డ్. సరే ఇక అధికారంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షం పైన కక్ష సాధింపు రాజకీయాలు అనేవి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పైన కక్ష సాధింపులకు పాల్పడ్డారు? లేదు, నెవర్. కక్ష సాధింపులు లేనే లేవు. రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసేవాడు, అది వేరు. బట్ కక్ష సాధింపులు అనేది అలాంటి ఆలోచనే లేదు ఆయనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, కేసులు పెట్టడం, జైళ్ళలో పెట్టడం లాంటి సంస్కృతి అప్పట్లో ఉన్నదా? లేదు. అప్పుడు అసలు అలాంటి ఆలోచన లేదు. అలాంటి వర్క్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలుసు ఒకళ్ళు ఏదో ఎమ్మెల్యేస్ కూడా ఏదైనా కొంచెం ఓవర్ ట్యాక్స్ చేస్తే మేము అరెస్ట్ చేసేవాళ్ళం వాళ్ళని. ఏది తెలుగుదేశం ఎమ్మెల్యేస్ని. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేస్తే స్వేచ్ఛగా వదిలేసేవాడా చంద్రబాబు నాయుడు అప్పుడు? మేము అరెస్ట్ చేసేవాళ్ళం అంటున్నాను. చంద్రబాబు నాయుడు దృష్టి కూడా వెళ్ళేది కాదు. లైక్ ఎనీ అదర్ ఇండివిజువల్ తప్పు చేశాడు, అరెస్ట్ చేసి అంతే. మరి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని మీద లేదు. తర్వాత ఏదో మీటింగ్లో వాటి ఏదో గొడవ పెడితే చేస్తారు కానీ, బట్ వీ షుడ్ టెల్ హిమ్ ఇది చేసాడు అందుకు అరెస్ట్ చేసామని. ఒకసారి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే హోమ్ మినిస్టర్ చాలా గౌరవ పెట్టాడు. మాకు తెలియకుండా ఏంటి సార్ మా ఎమ్మెల్యే సార్ అని అంటే, మరి ఏంటి వాడు చేసిన వెధవ పని అయితే మరి ఇంకా ఏం చేస్తాం మేము అన్నాను. అంటే అలాంటివి చేస్తే ఊరుకునేవాడు, నాకేమనేవాడు కాదు. కానీ కనీసం మాకు ముందే చెప్పాలి కదా అన్నాడు హోమ్ మినిస్టర్ అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. బికాజ్ ఆయన ఈ మీటింగ్స్లో వాటిలో వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పేవాడండి, మనం ఎంతసేపు డెవలప్మెంట్ పెట్టాలా, ఒకటి కక్ష సాధింపు లేకపోతే అవన్నీ పనికిరావు అని ఈ కాలానికి అని అలాంటివి చాలా వాళ్ళ మీటింగ్స్లో కూడా ఆయన చెప్పేవాడు. అంటే ఎందుకంటే అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థని ప్రతిపక్షాల మీద ఏ రకంగా వాడుతున్నారో మనం చూస్తున్నాం. వారి కదలికలు, వారి ఆర్థిక కార్యకలాపాలు, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అప్పట్లో ఈ రకమైనటువంటి సంస్కృతి ఉండేది.
అలాంటి లేనే లేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి, అవును, వాళ్ళు అవును. ఎవరెవరిని కలుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ముందే మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనం రేపింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేనే లేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చినా కూడా గ్యాడ్జెటరీలోనే అదొక భాగం. బట్ దట్ వాజ్ మోస్ట్లీ యూస్డ్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీ. ఒక ప్రభుత్వం అనేది ఆ సామర్థ్యం ఉండాలి వాళ్ళకి అలాంటివి అరికట్టడానికి. దానికి ఇది ఇలాంటివి వాడుకోవచ్చు. అది వ్రాతమూలకంగా హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని. అంతేగాని ప్రతిపక్ష నాయకులు, సినిమా చాలా యాక్టర్లు, తప్పండి. వ్యాపారవేత్తలు ఫోన్ ట్యాపింగ్ చేసే సంస్కృతి ఉందా? చాలా తప్పండి. అలాంటివి లేవు. ఈ గ్యాడ్జెటరీ సంపాదించడంలోనే ఇది కూడా మేము అప్పుడు తీసుకొచ్చాం. అంత ముందు లేనే లేదు అసలు. సో అది చాలా వాటికు మా యాంటీ నేషనల్ యాక్టివిటీస్లోనూ వీటిలోనూ చాలా పనిచేసింది మాకు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ సీఎం అయిన తర్వాత, ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత ఇటీవల ఆయన అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మీకేమనిపించింది? అంటే చాలా అంటే మరి నేను బయట ఉన్నాను. అది అందులో రాజమండ్రిలో అయింది. అది ఇప్పుడు ఆంధ్ర న్యూసే చాలా తక్కువ వస్తుంది ఇక్కడ పేపర్ చదువుతుంటే. ఓకే, ఏదో ఒక పేజ్లో, ఒక హాఫ్ పేజ్లో వేస్తారు మీరు ఆంధ్ర న్యూస్. సో నాకు డీటెయిల్స్ తెలియవు. బట్ ఏదో ఒక కేసులో మిస్ఆపరేషన్ అనేది చేశారని ఏదో అన్నారు. అది ఇక రాజకీయం అని నాకు అర్థమైపోయింది. కానీ అన్నాళ్ళు బెయిల్ ఎందుకు రాలేదని నాకు ఆశ్చర్యం. అది సరైన డాక్యుమెంట్స్ ఆయనకి ఇవ్వకుండా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అని. ఇప్పుడు డాక్యుమెంట్స్ అవి ఇచ్చుంటే చూసి ఆన్సర్లు చూసుకొని చేయాలి కదా. సరిగా ఇవ్వలేదు. అవన్నీ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అనేవాడు. బెయిల్ ఇచ్చేవాడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు దగ్గరగా చూసిన వారు కాబట్టి అడ్డుగోలుతనం, విచ్చలవిడిగా సంపాదించాలి, అక్రమాలకు పాల్పడాలి లేదా ప్రోత్సహించాలి, అలాంటి తత్వం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు లేదు లేదు, క్వశ్చనే లేదు. అలాంటి లేనే లేదు. అయ్యో అదే అసలు అలాంటివి మనం అనకూడదు అసలు. సార్, పోలీసింగ్లో అప్పుడు మీరున్నప్పటికీ ఇప్పటికీ ఈ 3 దశాబ్దాల కాలంలో వచ్చిన మార్పు మీరు గమనిస్తుంటారు, ఎలా ఉంది? అది నేను అది చెప్పలేను. ఎందుకంటే నేను బయట నుంచి మాట్లాడడం న్యాయం కాదు. ఓకే, వ్యవస్థలో భాగంగా ఉంటే నేను మాట్లాడగలను అథారిటీతో. అందులో మీరు ప్రెస్ కదా, అందుకు నేను అంటే ఏం లేదు సార్. మామూలుగా టెక్నాలజీ మీద ఇప్పుడు ఎక్కువ ఆధారపడుతున్నారు, అప్పుడేమో హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన మీరు ఎక్కువ ఆధారపడారు. అది బెస్టా? ఇది టెక్నాలజీ కూడా మంచిదేనండి. చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి కదా. ఓకే, చాలా కేసులు సాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ ది ప్రాబ్లం టుడే అండి పోలీస్. ఇప్పుడు సార్, ఆంధ్రప్రదేశ్లో అయితే గత 5 ఏళ్లలో శాంతి భద్రతల విషయం మాత్రం చాలా గాడి తప్పిన పరిస్థితి, చాలా సవాళ్ళు ఎదురైనాయి. దాన్ని సెట్ చేయడం ఎలా? చంద్రబాబు నాయుడు చేయగలడు. చంద్రబాబు నాయుడు విల్ డూ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. హీ కెన్ డూ అండ్ హీ విల్ డూ. ఇప్పుడు మంచి ఆఫీసర్స్ పెట్టుకున్నాడు. బాగానే దేర్ ఆల్ కేపబుల్ ఆఫ్ ఆఫీసర్స్, మంచివాళ్ళు, డీజీ కానీ వాళ్ళు కానీ. సో ఆయన ఒక దిశానిర్దేశం ఇస్తాడు, ఈ విధంగా చేయండి అంటే. సో మనం దాని మీద ఇచ్చిన లీడ్ తీసుకొని మనం అనేక కార్యక్రమాలు చేయవచ్చు. దానికి ఆయన సపోర్ట్ ఉంటుంది. ఓకే, చేసుకోకపోతే వీళ్ళు వెనక్కి పడిపోతారు అంతే. అప్పుడు గవర్నమెంట్ నిందించడం కరెక్ట్ కాదు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. గుడ్ టెన్యూర్. ఎస్, 2020 తర్వాత ఇప్పుడు 2047 విజన్తో ముందుకెళ్లాలనేది చంద్రబాబు గారి ఆలోచన సార్. ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా కరెక్ట్ అండి, అది చాలా కరెక్ట్. ముందు ప్లాన్ అలా చేసుకోవాలి. అలాగా ఏమిటి ఇప్పుడున్న సిచ్యుయేషన్? ఇప్పుడు చూడండి, ఎవ్రీ 15-20 ఇయర్స్కి చాలా మారిపోతున్నాయి సమాజంలో, సొసైటీలో. చాలా ఇప్పుడు మా మనవడితో మాట్లాడితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి, మనకు తెలియనివి. సో అవన్నీ ఆయన ప్లాన్ చేసుకొని ఇప్పుడు కావాల్సిన పద్ధతుల్లో ఏంటి మనం చేయాలి, గోయింగ్ ఫార్వర్డ్ ఏం చేయాలి మనం అనేది ప్లాన్ వేసుకొని చేయడం మంచిదే కదండి అది. ఎస్ సార్, ఏబిఎన్ ద్వారా చంద్రబాబు గారు కావచ్చు, వారి టీంకి ఈ పోలీసింగ్ విషయంలో, శాంతి భద్రతల అంశంలో మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? లేదు, సజెషన్ లేదు. ఆయన సమర్థుడు. ఇవాళ ప్రభుత్వం నడపడం ఆయనకి తెలుసు. సో నా ఉద్దేశంలో మంచిగా ఆయన నాయకత్వం వహించి ఇస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు. అది వాడుకొని మా డిపార్ట్మెంట్ హెడ్స్, సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా అది వాడుకొని బాగా డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ట్రైనింగ్లో కానీ, విషయాల్లో కానీ, ఇప్పుడున్న మార్పులు, ఇప్పుడు మనకు కావాల్సిన నీడ్స్ అండ్ సొసైటీ,
దానికి తగినట్టు మనం పరిణామం చెంది ట్రైనింగ్ అయ్యి శిక్షణ పొంది స్కిల్స్ డెవలప్ చేసుకొని ప్రావీణ్యత సంపాదించి దాని ప్రకారం ముందుకెళ్ళాలి. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు కనుక. సో అది మనం చేసుకోవాలి. ఏదైనా ఉంటే మనం డిస్కస్ చేయవచ్చండి ఇవన్నీ కూడా. ఓకే, రాజకీయ నాయకులు చెప్తున్నా కదా, ఎవరో కానీ అంత ఇది కాదు. మన బై అండ్ లార్జ్ నేను 40 years నేను చేశాను కదా మరి అన్ని రాజకీయ నాయకులతో. విజయభాస్కర్ రెడ్డి కానీ ఎవరైనా, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ దేవర్ ఎక్స్ట్రీమ్లీ నైస్. సరే ఏదో ఒకటి వాటి ఎజెండాలో ఉంటుంది న్యాచురలీ, రాజకీయ నాయకుడు కనుక ఉంటుంది. బట్ మనం చేసుకోవాలి. చేసుకోకుండా మనం వదిలేసి ప్రెషర్ బాయ్ అది చెప్పాడయ్యా ఇదంటే అంటే అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, మీరు మీ విలువైన సమయాన్ని కూడా మాకు ఇచ్చిన దానికి చాలా విషయాలు కూడా మీరు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది హెచ్దా ద్వాదార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అతిథితో మళ్ళీ కలుస్తాం. స్టేట్ ఇన్ టు ABN.